నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ఠాగూర్ నాగేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా ఎండి ఆఫీస్, ఉపాధ్యక్షులుగా ఉప్పల కిరణ్ కుమార్, ఎస్కే నాగుల్ మీరా, సహాయ కార్యదర్శిగా ఒర్సు వెంకటేష్, కోశాధికారిగా వాసా శివకృష్ణ, ప్రచార కార్యదర్శిగా చిట్టిమల్ల సురేష్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా సురేందర్, నాగవెల్లి శ్రీను నియమితులయ్యారు. పట్టణ కమిటీని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పరిక వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నారోజు సైదాచారి, ఐఎన్టీయూసీ నాయకులు రాములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చినటువంటి మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు మరియు మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్ వేణుగోపాల్ అన్న గారికి, ఐఎన్టీసీ యొక్క మరి యూనియన్ యొక్క కృషిని తెలుసుకొని మరి ఐఎన్టీసీ అంటే ఏంటిది, మరి ఐఎన్టీసీ గత కొన్ని వందల సంవత్సరాల నుండి కార్మికులకు పాటుపడుతూ కార్మికులకు అండగా ఉంటున్నటువంటి ఐఎన్టీసీ దేశంలోనే అతిపెద్ద యూనియన్గా మరి పనిచేస్తున్నది. మరి సంజీవ్ రెడ్డి, డాక్టర్ డి సంజీవ్ రెడ్డి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వారి నాయకత్వంలో దేశంలోనే మరి 36 కోట్ల కార్మికులు పనిచేస్తున్నారు. మరి నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తున్న ఐఎన్టీసీ యొక్క సిద్ధాంతాలను నచ్చి మరి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటుందని ఈ ప్రాంతంలో మరి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వివిధ కంపెనీల్లో మరి ఏర్పాటు చేసిన ఐఎన్టీసీ. అంతేకాకుండా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పడడానికి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కృషి చేసి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కంపెనీల్లో ఐఎన్టీసీ కృషి ఫలితంగానే పిఎఫ్ ఈఎస్ఐ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్టీసీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుంది, కార్మికులను కాపాడుతుంది, రక్షిస్తుంది. మరి అందుకని మీరు ఇక్కడికి ఈరోజు మరి పెద్ద ఎత్తున వచ్చి ఐఎన్టీసీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు జల్లబాటు సమావేశం ఏర్పాటు జరిగింది. మరి మన అతిథులు రావాల్సి ఉన్నది. మరి అప్పటిదాకా మన జిల్లా చీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఐఎన్టీసీకి మించిన యూనియన్ లేదు. 3 కోట్ల సభ్యత్వం కలిగిన ఏకైక యూనియన్. నిన్న మొన్నటి కానీ బిఎంఎస్ కానీ, హెచ్ఎంఎస్ కానీ, ఏఐటి కానీ, సిఐటి కానీ సభ్యత్వం లేదు. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఏ యొక్క సభ్యత్వం ఎక్కువ ఉందో వాళ్ళకు మాట్లాడేప్పుడు కానీ ఏదైనా ఇవ్వాలంటే సర్వే చేయమంటే సర్వే చేయకుండా 3-4 ఏళ్ళ కింద నుంచి అది ఆపేసేది. ఎందుకంటే సర్వే చేసినట్టయితే ఐఎన్టీసీ బలోపేతం ఉందని దానికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఒక కుట్రలో భాగంగా దాన్ని ఆపేసి గత 7-8 సంవత్సరాలుగా ఇప్పుడు ఐఎన్టీసీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో కాకుండా ప్రపంచ ఉపాధ్యక్షుడైన ఈరోజు 90 సంవత్సరాల ప్రభుత్వుడు మన యూనియన్ కోసం తప్పించని పోరాటం అంటూ లేదు. ఆయన ఆశీస్సులో, ఆయన ఆధీనంలో ఈరోజు ఐఎన్టీసీ కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పేది అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే కార్మికులకు అన్యాయం చేస్తే మనం జి సంజీవ్ రెడ్డి కానీ, నాగన్న కానీ, మన సోమన కానీ ఊరుకోరు. కార్మికులు న్యాయం జరిగిన గవర్నమెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి ఐఎన్టీసీ ఊరుకోదు. ఎందుకంటే కార్మికులు అన్యాయం చేస్తే ఊరుకోదు. అదే బిఎంఎస్, హెచ్ఎంఎస్ ఉందనుకోండి, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే బిఎంఎస్, హెచ్ఎంఎస్ చంపే నోటీస్ ఇవ్వదు. ముఖ్యంగా మనం ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా చేస్తాం, కార్మికుల కోసం అండగా ఉంటుందని చెప్పి ఈ విధంగా మీరందరూ మా యొక్క ఐఎన్టీసీ చేరడానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వినిపిస్తున్నాం. సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుల వారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య గారికి, అంజనేయులు గారికి, పెంటర్ సీనియర్ ప్రతి ఒక్కరికి, కార్మిక నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు పెద్ద ఎత్తున కార్మికులకు వచ్చేందుకు మీరందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఈయనను మన జిల్లా టౌన్ ప్రెసిడెంట్ గారికి ఒక ముఖ్య గమనిక, అయ్యా మీరు మా వాళ్ళందరూ ఎంతమంది చేరుతున్నందుకు మీరు ఎంతమంది జాగాలు ఉన్నాయి, ఈ అందరికీ కూడా జాగ్రత్తప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సవరణ ఎంకన్నా అందరు పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇప్పించి 5 లక్షల ఇళ్లలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇప్పించనుకో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది చేస్తారు. మా టౌన్ మొత్తం కూడా
ఇప్పుడు 32 వార్డులు వచ్చే కాదు 40 వార్డులు తెచ్చే ఘనత వేణుగోపాల్ రెడ్డి గారికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. రేషన్ కార్డు లేకుండా పిల్లలు చదువులు కాదు ఏదైనా కూడా వేణుగోపాల్ రెడ్డి గారు టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కార్మిక విభాగంలో అది పనిచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకుపోయి కార్మికులందరినీ కూడా ఇలిపించి న్యాయం చేస్తారని వారికి పెద్దగా ధన్యవాదాలు. ఐఎన్టీసీ చేరిక సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు నాగన్న గారికి, మనందరి సుపరిస్థితులు ఎప్పటి నుంచో కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతున్న జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ఐఎన్టీసీ నాయకులకు, చేరికకు విచ్చేసిన నాయకులందరూ కూడా, వివిధ సంఘాల నుంచి చేరికకు విచ్చేసిన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మిర్యాలగూడ ప్రాంతం వ్యాపారవేత్తలకు ఏ విధంగా పట్టుకోమో ఈ కార్మిక లోకం కూడా మిర్యాలగూడ పట్టుకోవాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వ్యాపారవేత్తలు ఒక కన్ను అయితే కార్మికులు రెండో కన్ను. రెండు సమన్వయంతో పోయినప్పుడే వ్యాపారం వృద్ధి చెందినప్పుడే, ఆ వ్యాపారం వృద్ధి చెందాలంటే కార్మికులు కష్టంతో పనిచేసి, కష్టం కూడా ఇష్టంతో పనిచేసినప్పుడే కష్టమవుతుంది, ఆ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదైతే ఆ వ్యవస్థ బాగుంటుందో దాని కింద ఉన్న సమాజం, ఆ సమాజం కింద ఉండే కుటుంబం, పిల్లలు, ఆ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా విరదీస్తుంది. మనందరం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఐఎన్టీసీ గురించి తెలుసుకొని, ఐఎన్టీసీ భారతదేశంలోనే పెద్ద కార్మిక సంస్థ. ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీ అనుబంధం అయినప్పుడు కూడా ఐఎన్టీసీ అనే సంఘం కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఎప్పుడైనా ఏదైనా రకంగా ఏదైనా పొరపాటు జరిగే సందర్భం ఉన్నప్పుడు కూడా ఐఎన్టీసీ అనే సంఘం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, అయ్యా ఈ విధంగా కాదు, ఈ విధంగా కార్మికులు నష్టపోతారు, మనం ఈ విధంగా పోవాలని నాయకులను నిలదీసి కార్మికులకి న్యాయం చేసేది ఏకైక పార్టీ, ఏకైక సంఘం ఉందంటే ఐఎన్టీసీ సంఘం. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాను. నేను మిర్యాలగూడలో చిన్నప్పటి నుంచి ఎన్ఎస్సీలో తిరిగినా, యూత్ కాంగ్రెస్లో తిరిగినా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదిగినా, ఐఎన్టీసీలో ఎన్ఎస్సీలో కీలకంగా పనిచేసిన ఇలా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా మిర్యాలగూడెంలో ప్రజలందరూ మనల పొందుతూ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా మనసు చూరగల వ్యక్తిగా ఎంతో గర్వపడతా ఉన్నాం. నేను ఎప్పుడు అనుకునేది, ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మిర్యాలగూడెంలో కార్మికులు అనేది పట్టుకొమ్మలు. అటువంటి కార్మికులు పట్టుకొమ్మల్ని మాకు ఎందుకు ఐఎన్టీసీ నాయకులు కొంచెం ఈ కార్మికులు అశ్రద్ధ చేస్తున్నారనే సందర్భాలు, చేస్తున్నారేమో అనే అనేక సందర్భాల్లో అనిపించినప్పుడు మేము పై నాయకత్వానికి కానీ ఐఎన్టీసీ నాయకులకు కానీ అనేక సార్లు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధం అంటే అనుబంధ సంఘాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో పార్టీ కూడా బలపడుతుంది. ఆనాడు భారతదేశం మొత్తం మీద చట్టాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ. ఆ పునాదులు వేసిన పార్టీలో కార్మికులకు కూడా భారతదేశం ముందుకు పోవాలంటే ఈ కార్మికులకు ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాము, కార్మికుల్ని మనం ఏ విధంగా వాడుకుంటే ఈ భారతదేశం ముందుకు పోతున్న ఉద్దేశం కూడా ఆలోచించి కూడా కార్మిక చట్టాలు ఏర్పాటు చేసి, ఆ కార్మిక చట్టాలను కూడా అనేక రకాలుగా మార్పులు చేసుకుంటూ వచ్చి ఈ కార్మికులకి, పనిచేసే కార్మికులకి ఆరోగ్యంగా తెలిసింది, మీకు భవిష్యత్తులో మీ తదనంతరం పిల్లలకి ఏమైనా మీ వారసత్వానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే భాగంగానే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ లాంటి కానీ, ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ స్కీమ్స్ కానీ అనేక స్కీముల్ని తీసుకురావడం జరిగింది. మీరు కష్టంతో పనిచేస్తుంటే కానీ మీ కుటుంబం వెళ్ళదు. మీ కుటుంబం వెళ్ళ తీసుకోవాలి, 5ో 10ో మిగిలిన రూపాయో 10 రూపాయలు వెనకేసుకుంటే కానీ మళ్ళా మీ కుటుంబానికి ఏదైనా జరగరాని ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. దాంట్లో గొప్ప వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పుకుంటా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కార్మికులకి మొట్టమొదటిగా గొప్ప వ్యక్తిని చెప్పేదానికి నేను గర్వపడతా. ఎందుకంటే ఒక సందర్భం, చిన్న విషయం చెప్పాలి.
ఆర్థికంగా చేతిలో డబ్బులు ఉండవు, కట్టుకున్న భార్య హాస్పిటల్ మనం తోడుగా ఉండాలి, బయట పోయి ఎక్కడ 10 రూపాయలు అప్పముంటారు, పిల్లలు ఉంటారు, పిల్లలకి ఎక్కడ 10 రూపాయలు గుర్తు గురిస్తుంటారు. వారికి ఆరోగ్యం కావాలంటే ఏ విధంగా మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర గారు అటువంటి పేద బడుగు కలిగిన వర్గాలకు ఆలోచన చేయాలి. ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే ప్రతి కుటుంబానికి కూడా 2000 ఈనాడు మన ప్రజానికం మన నాయకులు ప్రజలకు తీసుకుపోవట్లేదు, కానీ ఈనాడు ప్రతి కుటుంబానికి కూడా పేద కుటుంబానికి 2000 నుంచి 3000 రూపాయల లబ్ధి చేకూర్చి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిరనే విషయాన్ని మనందరం కూడా ప్రజలకు తీసుకుపోవాలి, మనందరం కూడా ధైర్యంగా తీసుకుపోవాలి. ఇవన్నీ ప్రభుత్వాలు చేసే ఒక భాగం అయితే కార్మిక చట్టాలను ఉపయోగించుకొని కార్మికుల శ్రేయస్సు కొరకు పోరాడాల్సిన అవసరం మా వేదిక పైన ఐఎన్టీసీ నాయకులకు ఉన్నది తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికి మేము దేవుడు ఉంటాం, మీ అందరికి ఎన్నో కార్మిక చట్టాలను ఉపయోగించుకొని మీకు ఎన్నో ఆ చట్టాల నుంచి మీకు రావాల్సిన లబ్ధులు చేకూర్చాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఇండస్ట్రియల్ ఉంటుందో వారి దగ్గర కొంత అమౌంట్ పిఎఫ్కి ఈఎస్ఐకి మీతో పాటు కూడా వాళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఆ ప్రభుత్వం డబ్బులు, కార్మికుల డబ్బులు, మీ డబ్బులే ప్రభుత్వానికి మేము ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండదు. కాబట్టి ఆ ప్రభుత్వాల నుంచి మీకు ఏ విధంగా చేరవేయాలనే బాధ్యత మా నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి నేను మీ అందరికీ తోడుంటా, మీ అందరికీ మేము కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం. మానవ సేవ మాధవ సేవ, మనిషికి సేవ చేసుకున్నప్పుడే దేవుడు కూడా కనికరిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనుషులకు సాయం చేస్తాడో మనం దేవునికి సాయం చేసినట్టుగా, దేవుని పూజించినట్టుగా మనం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కార్మిక చట్టాలు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు లభించాల్సిన లబ్ధిని మనందరం కూడా ఒక కార్మికులుగా ఒక కండ వేసుకొని ఏదో వేదికల్లో ఉంటాము. మీ అందరి ఆశీస్సులు మాకు వెళ్ళా ఉంటాయి. మీ ఆశీస్సులు ఉన్నప్పుడు సమాజం మాకు మీ నుంచి మీ ఆశీస్సులు మాకుంటాయి, మా ఆశీస్సులు మీకుంటాయి. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు ఈ సమాజాన్ని, ఈ కార్మికుల్ని అందరం కలిసి ఒక కుటుంబం లాగా ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు ఐఎన్టీసీలో చేరుతున్నందుకు మీ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్మిక చట్టాలకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా మీరందరూ కూడా ఈ కార్మికులకు అందించే దాంట్లో ముందు భాగం ఉండాలి. మీ వెనుక ఉండి అనేక రకాలుగా ఏ విధమైన తోడ్పాటు అందించడానికి మన ముజాయిగా పట్టణంలో కూడా అనేక సేవా సంఘాలు ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన ఎటువంటి ఏమైనా చిన్న చిన్న ప్రభుత్వంలో రాణించి కూడా ఏమైనా ఉంటే ఆర్థిక సహాయాలను కూడా అటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని ఐఎన్టీసీ నుంచి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఒక కుటుంబంలో ఏదైనా ఒక మనిషి అయినా ఒక ఆర్థిక పరిస్థితులు చనిపోయిన వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా ఠాగూర్ నాగేంద్ర సింగ్ సభకు పరిచయం చేసుకోవచ్చు. ఉపాధ్యక్షులు ఉప్పల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎస్కే నాగూర్ మీరా సభకు పరిచయం చేసుకోవచ్చున్నాను. నాగూర్ మీరా, వెంకటేష్ సభకు పరిచయం చేసుకొచ్చున్నాను. కోశాధికారి వాసా శివకృష్ణ మీకు రావాల్సింది కోరుచున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ వల్లంపట్ల సురేందర్, నాగేళ్ళ శ్రీను వేదిక మీదకి వచ్చి పరిచయం కావాల్సింది కోరుచున్నాను. కార్యవర్గ సభ్యులు ఏర్పుల విజయ్, ఎస్కే యాసిన్, నైదా కార్తీక్, ఎండి జాబేర్, ఎస్కే జానీ వీరు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అధ్యక్షుడు నూతన కమిటీ అధ్యక్షుడు ఠాగూర్ నాగేంద్ర సింగ్ మాట్లాడుకోవచ్చున్నాను. జిల్లా అధ్యక్షులైన సోమన్న గారికి, అలాగే ఉపాధ్యక్షులైన వెంకన్న గారికి, గౌరవ అధ్యక్షులైన వెంకన్న గారికి, అందరికీ మన యూనియన్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు ఇంత బాధ్యత ఇచ్చినందుకు, ఈ బాధ్యత ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కొత్తగా మాట్లాడాలంటే ఒక్కొక్కరికి కూడా మనము ప్రతి ఒక్కటి సభ్యత్వాలు తీసుకొని అందరూ కూడా వెల్ఫేర్ కార్డు కంపల్సరీ తీసుకుంటూ, దానికి మేము ఏదైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి మేము సలహాలు ఇస్తే మేము అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు మంచి ఉపయోగం చెప్పాలని కోరుకుంటూ నేను తప్పుడు మాకు క్షమించాను. ఇక్కడికి వచ్చిన అందరి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు ఇచ్చిన పదవిని నేను మంచిగా చూసుకుంటానని, ఈ నెక్స్ట్ టైం నేను మాట్లాడతాను.
మీద ఉన్నటువంటి పట్టణ అధ్యక్షులు వేణన్న గారికి, ఇలా జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు సోమన్న గారికి, వెంకన్న గారికి, రామన్న గారికి, నా తోటి కార్మికులందరికీ ఈరోజు ఐఎన్టీసీ నూతనపాడి సమావేశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఈ ఐఎన్టీసీలో ఈ రోజు కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఫైనల్గా ఇవాళ దాన్ని మేము సాధించుకున్నాం. దీనిలో వేణన్న గారి కృషి ఎంత ఉందో మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. సంవత్సర కాలంగా ఈ రోజు కోసం చాలా ఎన్నో ఆటపాట్లు ఎదుర్కొన్నాము. నాగేందర్, నాగు, అభీష్, మేము యూనిటీగా ఉండి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి ఇది ఈ ప్రయాణం మాకు ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉండాలి. దీంట్లో మీ అందరి సహకారాలు అందజేయాలి. మీరు మీ సహాయ సహకారాలు అందిస్తే ఆ బలంతో మన కార్మికులకు జరగాల్సిన న్యాయం ఎంత దూరమైనా మనం వెళ్ళి సాధించుకోవడానికి ఇదే మనకు బలం. మన బలంతో మన బలానికి కూడా సరిపోలేదు అనుకుంటే పట్టణాధ్యక్షులు వీరన్న గారు మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరి ముందర మాట ఇచ్చారు. అన్న మాట అంటే వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అన్న ధైర్యంతో మనం కూడా ముందుకు పోయి మన కార్మికులకు కావాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని మనం సాధించుకోవాలన్నా కానీ అది మన అవసరం కూడా కాదు. మనం కోరుకుంటాం కానీ అన్యాయంగా మనం ఏం కోరుకోవట్లేము. మనకు కావాల్సిన చట్ట ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దానికోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మీకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అధ్యక్షులు నాగేందర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అభీష్ వచ్చినా కానీ వెంబడే ఫోన్ చేయండి, లేకుంటే పట్టణంలో కలిసినా కానీ మాకు చేతనైనంత వరకు మేము సహాయ సహకారం అందిస్తాం. మా శక్తికి మించిన జరిగినప్పుడు వేణన్న గారి సహకారం తీసుకుంటాం. సోమన్న గారు ఎలా అందుబాటులో ఉంటారు ఆయన సహకారం తీసుకుంటాం. మనకు ముందు మనం ఒకటే అనుకోవాలి, ఏ సమస్య వచ్చినా కానీ సమస్యకు భయపడకుండా ముందుకు రావాలి. ఇంతనే 100 సభ్యత్వాలతో కాదు, మన 1000 సభ్యత్వాలు వచ్చే సంవత్సరం ఇదే మీటింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ కొత్తపాడి ఎన్నుకునే వరకు 1000 సభ్యత్వాలు చేసుకోవాలి. అదే మన టార్గెట్.